ఆగస్టు 2 గురువారం 1990 మన భారతీయ ప్రవాసులు, ఇంకా కొన్ని దేశాల ప్రవాసులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని కువైట్ బార్డర్లు దాటి వేరే దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఆగస్టు 2, 1990న కువైట్ పై ఇరాక్ యుద్ధం ప్రకటించి కేవలం 2 రోజులకు కువైట్ను ఓడించి తర్వాత ఆగస్టు 28, 1990ను మొత్తం కువైట్ దేశాన్ని ఇరాక్లో విలీనం చేసుకుంది. ఇరాక్ 7 నెలల పాటు కువైట్ దేశాన్ని సైనికంగా ఆక్రమించుకొని పరిపాలించింది. కొన్ని నెలల తర్వాత ఇది ఇరాక్ యొక్క 19వ ప్రావిన్స్ అని సద్దాం హుసేన్ గారు ప్రకటించారు. ఇరాక్ నియంత సద్దాం హుసేన్ కువైట్ దేశంపై యుద్ధం ప్రకటించిన తర్వాత లక్షలాది మంది మన భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. 1,00,000 మంది ఇరాకీ సైనికులు 700 యుద్ధ ట్యాంకులతో కువైట్లోకి ప్రవేశించడంతో కువైట్ రాజకుటుంబం సౌదీ అరేబియాకు పారిపోయారు. కానీ సాధారణ ప్రజలు మాత్రం తమకేమీ పట్టనట్లు వదిలేశారు. కువైట్ దేశాన్ని ఇరాక్ ఆక్రమించుకున్న సమయంలో మన భారత పౌరులు కువైట్లో చిక్కుకుపోయినప్పుడు కువైట్ ప్రభుత్వం కానీ, కువైట్ రాజుగారు కానీ మన ఇండియా ప్రవాసాల గురించి ఏమీ మాట్లాడలేదు. సద్దాం హుసేన్ ఆగ్రహానికి మన భారతీయులు మాత్రం గురి కాలేదు. మన భారతదేశం ఇరాక్తో సహా ఇతర కొన్ని దేశాలు అరబ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడినాయి. అదే పెట్రోల్, డీజిల్, ఆయిల్ కోసం. అందువల్ల సద్దాం హుసేన్ను బహిరంగంగా మీరు కువైట్ పైన యుద్ధం ప్రకటించి ఆక్రమించుకోవడం వివేకవంతమైన నిర్ణయం కాదు అని ఖండించలేకపోయింది మన భారతదేశం. అందుకని ఈ సమస్యపై భారతదేశం గౌరవప్రదమైన మౌనం వహించింది. యుద్ధంలో చిక్కుకుని ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించడంపై దృష్టిని పెట్టింది మన భారత ప్రభుత్వం. ఐకే గుజ్రాల్తో పాటు భారత ప్రభుత్వ అధికారులు సద్దాం హుసేన్ను కలుసుకొని కువైట్లో ఉన్న మన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించడానికి ఏర్పాట్లు చేశారు. సద్దాం హుసేన్ భారత ప్రతినిధి బృందం సమావేశమై ఆ చర్చల్లో మన భారత జాతీయులను తరలించే ప్రణాళికను ఓపికగా విన్నారు. అతను తన వైఖరిని మార్చుకొని భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి పంపడానికి అంగీకరించాడు. ఆగస్టు 13, 1990న యుద్ధం జరిగిన 10 రోజుల తర్వాత కువైట్లో చిక్కుకుని పోయిన మొదటి బ్యాచ్ ఎయిర్ ఇండియా విమానాల ద్వారా స్వదేశానికి తీసుకురావడంతో మొదటి తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభంలో భారత ప్రభుత్వం తొందరగా జోక్యం చేసుకోలేదని మన భారతీయ ప్రవాసులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అప్పటి విదేశాంగ మంత్రి ఐకే గుజ్రాల్ గారు వేగంగా మన భారతీయులను స్వదేశానికి తీసుకురావడంతో ఆ తర్వాత భారత్ మాతాకి జై అనే నినాదాలు కూడా చేశారు మన భారతీయ ప్రవాసులు. కొంతమంది విదేశీయులు భారతీయ పౌరులు ప్రాణభయంతో కువైట్ నుంచి ఇరాక్ మరియు జోర్దాన్ సరిహద్దులకు ప్రాణభయంతో చేరుకున్నారు. సరిహద్దులు దాటిన వారిని జోర్దాన్ అమ్మన్ విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియాకు కొంతమందిని ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. భారతీయులను కువైట్ నుండి అమ్మన్ ఎయిర్పోర్టుకు తీసుకువెళ్ళడానికి బాగ్దాద్ నుంచి బస్సులను ఏర్పాటు చేయడంలో సద్దాం హుసేన్ గారు మనకు సహాయం చేశాడు. తర్వాత 2 నెలల వ్యవధిలో అంటే ఆగస్టు 13 నుండి అక్టోబర్ 11, 1990 వరకు 1,70,000 మంది కంటే ఎక్కువ భారతీయులను విమానంలో భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రవాసుల తరలింపు మిషన్లలో ఒకటి. ఎయిర్ ఇండియా అతిపెద్ద ఎయిర్ ఎవాక్యుయేషన్ మిషన్ను అమలు చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో పేరు నమోదు చేశారు. అంతేకాకుండా కువైట్లో చిక్కుకుని ఉన్న పాకిస్తానీ ఎయిర్లైన్ సిబ్బందిని భారత విమానం ద్వారా తరలించాలని మన దేశాన్ని వేడుకున్నారు పాకిస్తానీయులు. కాబట్టి మానవతా భావంతో మన భారతీయ అధికారులు కువైట్ నుండి వెళ్ళిపోవడానికి వారికి సహాయం చేశారు. అయినా కూడా పాకిస్తాన్కు ఎన్నిసార్లు ఏదొక విధంగా సహాయం చేసినా మన భారతదేశం పైన కాలు దువ్వుతూనే ఉంటారు వాళ్ళు. ఇరాక్ కువైట్పై దాడి చేయడం మరియు 1,70,000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తరలించడం వంటివి అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ చిత్రం ఎయిర్ లిఫ్ట్ చిత్రంలో చూపించారు. వీలైతే ఆ చిత్రాన్ని చూడండి. కువైట్ ఇరాక్ యుద్ధంతో మొదటి గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది. మన ఇండియన్ చేసిన ఆపరేషన్లో 1,70,000 మందిని తీసుకురావడానికి 59 రోజులకు గాను 488 ఎయిర్ ఇండియా విమానాలు పాల్గొన్నట్టు సమాచారం.